సో వెల్కమ్ బ్యాక్ టు ది క్లాస్. మనం ఇది కంటిన్యూషన్ ఆఫ్ మెథడాలజీ అనమాట. లాస్ట్ సెషన్లో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ని డిస్కస్ చేసాం. అప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను, ఒక 14 క్వశ్చన్స్ ఇచ్చాను. వీటికి మీరు ఆన్సర్స్ చేసుంటే ఆన్సర్స్ మీకు ఏమన్నా నేను ఆన్సర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అక్కడ అడగండి. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలనంటే లాంగ్వేజ్ యొక్క ఈ క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఓకే కదా. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ టాపిక్స్ డిస్కస్ చేయాలి. దీంట్లో కేవలం హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ మాత్రం డిస్కస్ చేసాం, అండ్ మిగిలిన పార్ట్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ని ఇప్పుడు చూద్దాం. నేచర్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కాదు, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. బేసిక్గా భాష యొక్క స్వభావం. సో ఇక్కడ మీకు పాయింట్స్ చూడండి. కింద లాంగ్వేజ్లో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చామంటే ఆర్గానిక్ అండ్ డైనమిక్. అన్ని భాషలు కూడా ఏంటంటే ఆర్గానిక్గా, డైనమిక్గా ఉంటాయి. ఆర్గానిక్ అంటే ఏంటంటే లైఫ్ కలిగి ఉండడం, ఓకే, జీవాన్ని కలిగి ఉండటం. అంటే ప్రతి భాష కూడా ఏంటంటే లైఫ్ కలిగి ఉంటుంది మనిషిలాగే. సో మీరు భాష యొక్క లక్షణాలు, భాష యొక్క స్వభావం తెలుసుకునేటప్పుడు లింగ్విస్టిక్గా ఏంటంటే వేరేగా ఉంటాయి. అవి నేను తర్వాత చెప్తాను. ముందు మామూలుగా జనరల్గా ఉండేటువంటి కొన్ని లక్షణాలు ఏంటంటే భాష లక్షణాలు మనిషికి ఉండేటువంటి లక్షణాలని పోలుంటాయి. ఓకే, మొదటి లక్షణం చూడండి. ఇక్కడ ఏమని చెప్పాను? మనిషి ఆర్గానిక్గా ఉంటాడు, అంటే మనిషికి లైఫ్ ఉంటుంది. అలాగే మనిషి డైనమిక్గా ఉంటాం. డైనమిక్గా ఉండటం అంటే స్టేబుల్గా ఉండడు, పెరుగుతూ ఉంటాడు అనమాట. ఎదగడం, గ్రోత్ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. పుట్టినప్పుడు పిల్లవాడు ఎలా ఉన్నాడు అని అంటే ఓకే కొన్ని అంగుళాల్లో ఉంటాడు. ఇప్పుడు చూడండి కొన్ని ఫీట్స్ ఎదిగి ఉంటాడు. సేమ్ అలాగే భాష కూడా ఏంటంటే పుట్టేటప్పుడు చాలా స్మాల్గా ఉంటుంది, ఆ తర్వాత చాలా పెద్దగా అది ఎదుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజే. పుట్టినప్పుడు ఆంగ్లో సాక్సన్ ఏరియాలో మాత్రమే పుట్టిన తర్వాత మెల్లగా మోడర్న్ ఇంగ్లీష్ టైంకి వచ్చేసరికి ఒక షేప్ తీసుకుని ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కింద దాన్ని కన్సిడర్ చేయబడుతున్నాం. అంటే ఇంగ్లీష్ చాలా బాగా ఎదిగిందనమాట, బాగా గ్రోత్ వచ్చింది, చాలా డైనమిక్గా ఎదిగింది. అంటే ఒకచోటే కన్ఫైన్ అయిపోలా, మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. దాన్నే డైనమిక్ క్వాలిటీ అని అంటాం, ఎదగడం. సో బేసిక్గా భాషకి ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఆర్గానిక్ అండ్ డైనమిక్ అనమాట. సో ఇక్కడ హియర్ ద వర్డ్ ఆర్గానిక్ ఏం చేస్తుంది? ఇట్ రిఫర్స్ టు లివింగ్ థింగ్స్, అండ్ డైనమిక్ రిఫర్స్ టు సంథింగ్ దట్ ఈజ్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ చేంజింగ్ ఆర్ గ్రోయింగ్. ఎప్పుడు అది ఎదుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది, అది డైనమిక్. ఓకే, సో దీని మీద మీకు ఒక క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే పరీక్షలో, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ లాంగ్వేజ్ అని అంటాడు, అని ఆప్షన్స్ ఇస్తాడు. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ డైనమిక్, లాంగ్వేజెస్ హ్యాస్ లైఫ్, లాంగ్వేజెస్ గ్రో, లాంగ్వేజెస్ రెస్పాండ్ టు స్టిమ్యులీ, అండ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ డస్ నాట్ ఆటో రిపైర్ అని అన్నాడు. ఓకే, ఇచ్చాడు. అప్పుడు మీరు ఏమన్నా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది క్వాలిటీ అన్నాం. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? లాంగ్వేజ్ డస్ నాట్ ఆటో రిపైర్. లాంగ్వేజ్ అనేది ఆటో రిపేర్ చేసుకుంటుంది, కానీ మనం ఏమిచ్చాం ఆప్షన్లో? డస్ నాట్ ఆటో రిపేర్ అన్నాం. అదే ఆన్సర్ అవుతుంది. సరే, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. దీని మీద అప్లికేషన్ క్వశ్చన్స్ క్లాస్ అయిపోయాక. ముందు వీటిని కరెక్ట్గా స్టడీ చేసుకోండి. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఆర్గానిక్ అండ్ డైనమిక్. ఓకే, సో భాష అనేది చాలా ఆర్గానిక్గా ఉంటుందంటే దానికి లైఫ్ ఉంటుంది, అలాగే డైనమిక్గా ఉంటుంది. కింద చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ లక్షణాలన్నీ మనిషి లక్షణాలు. ఓకే, ఆర్గానిక్గా, డైనమిక్గా ఉండడం అనేది భాష చెప్పేసుకున్నాం కదా. ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి, ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ లైఫ్, అవునా? అలాగే ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ లైఫ్ అనొచ్చా, అనకూడదా అనే క్వశ్చన్ రావాలి. మనుషులందరికీ లైఫ్ ఉంది, అంటే ఒక పర్టికులర్ స్పాన్ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు. అలాగే భాషకు కూడా లైఫ్ ఉంటుంది. భాషకు జీవం ఉందా? భాష బ్రతికుంటుందా? మనకంటే ప్రాణం ఉంది తెలుస్తుంది. మరి భాష పరిస్థితి ఏంటి అని అంటే భాషకు కూడా జీవం ఉంది, ఎందుకంటే భాష మన నోట్లో బతుకుతుంది. ఓకే, భాష ఏం చేస్తుంది? మన నోట్లో బతుకుతుంది. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరో ఒక మహా గొప్ప ఆయన ఏదో అన్నారు. ఒక రాజు ఏం చేస్తాడనంట, బ్రతికినంతకాలం ఎలాగంటే ఆ రాజ్యంలో బ్రతుకుతాడంట. కానీ సుఖవ్ అనే ఆయన మరణించిన తర్వాత కూడా కొన్ని 100,000 సంవత్సరాలు బ్రతుకుతాడంట. సుకవి అంటే చాలా మంచి కవి, కొన్ని 100,000 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఇంకా చాలామంది కవులు బ్రతుకున్నారు. ఎలా బ్రతుకున్నారు అని అంటే వాళ్ళ యొక్క కవిత్వాల ద్వారా, వాళ్ళ యొక్క రాతల ద్వారా. ఎందుకంటే కవిత్వాలు, రాతలు మనిషి నోట్లో ఏమవుతూ ఉంటాయి? బ్రతుకుతూ ఉంటాయి. మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం. వాడిన ప్రతిసారి ఏంటంటే రాసినటువంటి వ్యక్తిని మనం గుర్తు తెచ్చుకున్నట్టే. అంటే భాష అనే దానికి బేసిక్గా ప్రాణం ఉంది. ఓకే, మనిషిలాగే భాషకు కూడా ప్రాణం ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనిషి ఏమవుతాడు? ఎదుగుతాడు. ఓకే, మ్యాన్ గ్రోస్. అలాగే మరి భాష ఎదుగుతుందా? ఎదుగుతుంది. భాష ఏంటంటే ఒక ప్రాంతంలో పుట్టి అది ఒక ప్రాంతానికి మాత్రమే కన్ఫైన్ అవ్వకుండా మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అవుతుంది.
చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆ ఎదగడం అనేది ఒక్కొక్క భాష ఒక్కొక్క రకంగా ఎదుగుతుంది. ఇంగ్లీష్ భాష చాలా గొప్పగా ఎదిగింది, మొత్తం ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. తర్వాత మనిషి హ్యూమన్ రెస్పాన్స్ టు స్టిమ్యులీకి రెస్పాండ్ అవ్వటం అంటే అర్థమేంటి? స్టిమ్యులస్ అంటే ఏంటి? మోటివేషన్. మీరు సైకాలజీలో చదివే ఉంటారు. స్టిమ్యులస్ అనేది సింగులర్, స్టిమ్యులీ అనేది ప్లూరల్. గుర్తుపెట్టుకోండి, నౌన్ మీద మీకు వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. స్టిమ్యులస్ అనేది సింగులర్, స్టిమ్యులీ అనేది ప్లూరల్, క్రైటీరియా అనేది ప్లూరల్, క్రైటీరియన్ అనేది సింగులర్. వినటానికి ఎలా ఉంటాయి? సింగులర్స్ లాగే ఉంటాయి. క్రైటీరియా వినటానికి సింగులర్గా ఉంది, కానీ సింగులర్ కాదు. క్రైటీరియన్ సింగులర్, క్రైటీరియా ప్లూరల్. క్రైటీరియా ఆర్ అంటామా, క్రైటీరియా ఈజ్ అంటామా అని అంటే క్రైటీరియా ఆర్ అనాలి. సరే, మనం నౌన్ మీద అది డిస్కస్ చేశాను, మీకు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్ వెనక్కి వచ్చేస్తే ఏమని చెప్పాను నేను? మనిషి అనేవాడు స్టిమ్యులీకి రెస్పాండ్ అవుతాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, గట్టిగా ఎండ కొడుతుంది అనుకోండి. ఎండ కొడుతుంటే ఏం చేస్తారు? గ్లాసెస్ పెట్టుకుంటారు, లేదా చెయ్యి అడ్డు పెట్టుకుంటారు. దీన్నే ఏమంటాం? రెస్పాండ్ అవ్వటం అనమాట. స్టిమ్యులస్కి రెస్పాండ్ అవ్వటం. అక్కడ వచ్చినటువంటి బయట నుంచి వచ్చినటువంటి ఒక స్టిమ్యులస్కి మనం రెస్పాండ్ అవ్వటం. లేదా వర్షం పడుతుంది అనుకోండి, గొడుగు పెట్టుకుంటాం. అలాగే మరి భాష అనేది స్టిమ్యులీకి రెస్పాండ్ అవుతుందా అని అంటే అవుతుంది. ఎవరి ద్వారా అవుతుంది? మనుషుల ద్వారానే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే ఏదో ఇక్కడ నుంచి తమిళనాడుకి వెళ్ళాం. తమిళనాడు వెళ్తే అక్కడ తమిళ్ మాట్లాడుతున్నారు. మొత్తం అందరూ తమిళ్ మాట్లాడుతున్నారు. మనకి ఏ భాష ఉంది? తెలుగు ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ఆ తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా మనకున్నటువంటి భాషను ఏం చేయాలంటే జాగ్రత్తగా పెట్టుకొని దీన్ని కాపాడుకుంటూ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఏ హిందీయో లేదా ఇంగ్లీషో ఇద్దరికి వచ్చిన కామన్ లాంగ్వేజ్ యూస్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తాం? ఓవర్కమ్ అవుతాం, రెస్పాండ్ అవుతాం. దానికి అదొక ఇబ్బంది. దానికి మనం ఎలా రెస్పాండ్ అవుతాం అని అంటే కామన్ లాంగ్వేజ్ యూస్ చేసి మాట్లాడుతాం. అంటే ఇక్కడ భాష అనేది ఏమవుతుంది? ఛాలెంజెస్కి కూడా రెస్పాండ్ అవుతుంది, స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతుంది. నెక్స్ట్ ఆటో రిపేర్. మనిషికి ఎలాగ ఉంటుందంటే కొన్ని దెబ్బలు తగిలాయి లేదా కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆటోమేటిక్గా మనిషి అది శరీరంలో స్వభావం అది దానికదే రిపేర్ చేసేసుకుంటుంది. స్వంతంగా దానికదే రిపేర్ చేసుకుంది. ఆటో అంటే సెల్ఫ్ అనమాట ఇక్కడ. అందుకే ఆటోబయోగ్రఫీ అని అంటే ఏంటి అర్థం? తనంతట తాను తన జీవిత చరిత్రను రాసుకోవటాన్ని మనం ఏమంటాం? ఆటోబయోగ్రఫీ అని అంటాం. ఆటో రిపేర్ అంటే దానికదే రిపేర్ అయిపోతుంది, వేరే ఎవరు వచ్చి దాన్ని రిపేర్ చేయక్కర్లా. అలాగే భాష కూడా ఏంటంటే దానికదే రిపేర్ అయిపోయి దానికదే దాంట్లో ఉన్న ఇబ్బందుల్ని తొలగించుకొని ఆటోమేటిక్గా సెట్ అయిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ద లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనిషికి డెఫినెట్ లైఫ్ స్పాన్ ఉంది. అంటే మనిషి ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికి చనిపోతాడు. మరి భాష కూడా అంతేనా? దానికి డెఫినెట్ లైఫ్ స్పాన్ ఉందా? కొంతకాలం తర్వాత అది చనిపోతుందా అని అంటే ఖచ్చితంగా చనిపోయే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడు? దానిలో జీవం లేనప్పుడు. జీవం లేకపోవటం అంటే ఏంటి? దాన్ని వాడకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సాంస్క్రిట్ తీసుకున్నాం అనుకోండి, చాలా మంచి భాష. గ్రాంధిక భాష. అది ఇప్పుడు ఉందా అంటే స్పోకెన్లో ఉందా అంటే లేదు, చాలామంది వాడట్లా. అంటే ఆల్మోస్ట్ అది ఏమైంది? ఎండ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇలాగే ఎన్నో భాషలు ఏంటంటే వాడక వాటిని యూజ్లో పెట్టుకోకపోవటం వల్ల చనిపోతున్నాయి. అంటే ఎండ్ అయిపోతాయి. అంటే భాషకు కూడా ఒక డెఫినెట్ స్పాన్ ఉంటుంది. కొన్ని భాషలు 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, కొన్ని 5000 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన భాషలు కూడా ఉన్నాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ గోవా వెళ్ళారనుకోండి, అక్కడ కొంకణి అనేటువంటి భాష ఉంటుంది. అసలు ఆ కొంకణి అనేటువంటి భాష లేదు. ఇదివరకు ఏంటి అంటే కన్నడ అండ్ మరాఠీ ఆ రెండు మిక్స్ అయితే వచ్చినటువంటి భాష ఇది కొంకణి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే కొత్త భాషలు ఎలా పుట్టుకొస్తాయి. కొన్ని భాషలు అంతమవుతూ ఉంటాయి, అలాగే కొన్ని భాషలు మిక్సర్స్ జరగడం వల్ల కొత్త భాషలు కూడా పుట్టుకొస్తాయి. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. వీటికి ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఎలా ఉంటుంది అంటే మీకు భాష యొక్క స్వభావం ఏంటి అని ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఆ ఆప్షన్స్లో ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ది లాంగ్వేజ్ లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ ది లాంగ్వేజ్, ఇలా రావచ్చు క్వశ్చన్. అలాంటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇది స్వభావం, చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ అనమాట. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ప్రాక్టికల్గా దాన్ని మీరు ప్రాక్టికల్ లెన్సెస్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ భాష ఎదుగుతుంది అని అన్నాడు అనుకో, ఎలా ఎదుగుతుంది అని పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు కంపేర్ చేయండి. తెలుగు ఎలా ఉంది, తమిళ్ ఎలా ఉంది, ఇంగ్లీష్ ఎలా ఉంది. తెలుగు ఆంధ్ర రీజన్కి పర్మిట్ అయింది, తమిళ్ అనేది ఏంటి తమిళనాడుకి పర్మిట్ అయింది, కానీ ఇంగ్లీష్ అనేది ఏంటి ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అయింది. అంటే భాష ఏమైంది ఇక్కడ? ఎదిగింది. అంటే భాష గ్రోత్ అనమాట. అలా చెక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి ప్రాక్టికల్గా. సో దట్ మీకు ఎగ్జామ్లో అప్లికేషన్ ఏమవుతుందంటే వేరే రకంగా ఇచ్చినా మీరు ఆన్సర్ రాయడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో మీకు చాలా వరకు స్కోర్ చేయడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది.
సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పడానికి ముందు ఈ క్వశ్చన్ చూడండి. ద లాంగ్వేజ్ దట్ ద చైల్డ్ పిక్స్ అప్ విత్ ఈజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ ఈజ్ కాల్డ్. ఓకే, పిల్లవాడు పుట్టినప్పుడు బిగినింగ్ స్టేజెస్లో, ఓకే, పుట్టినప్పుడు వెంటనే బిగినింగ్ స్టేజెస్లో అంటే మనకి శైశవ దశలు తర్వాత వచ్చేది ఏంటి, పూర్వ బాల్య దశ. ఈ దశల్లో భాషను పిక్ చేసుకుంటాడు, అవునా. మెల్లగా మాట్లాడటం మొదలవుతుంది కదా. ఇది మీరు రకరకాల సైకాలజికల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మొదలు పెడతాడు, ఇవన్నీ ఉన్నాయి. అవి ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఇనీషియల్గా భాషను పికప్ చేసుకుంటాడు కదా, ఎలాంటి ఎఫర్ట్ లేకుండా ఈజీగా అన్కాన్షియస్గా భాషను పిక్ చేసుకుంటాడు. అలా పిక్ చేసుకునేటువంటి భాషను ఏమంటారు? టార్గెట్ లాంగ్వేజ్ అంటారా, అఫీషియల్ లాంగ్వేజ్ అంటారా, మదర్ టంగ్ అంటారా, నేటివ్ లాంగ్వేజ్ అంటారా? అంటే ఈజీగా స్టార్టింగ్ స్టేజెస్లో చిన్నప్పుడు ఎలాంటి ఎఫర్ట్ లేకుండా, ఎలాంటి గ్రామర్ నేర్చుకోకుండా, స్కూల్కి వెళ్ళకుండా చక్కగా ఇంట్లో చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో న్యాచురల్గా నేర్చుకునే భాషని మదర్ టంగ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. అక్కడ కన్ఫ్యూజింగ్ పార్ట్స్ ఏంటంటే మదర్ టంగు, నేటివ్ లాంగ్వేజ్. చాలామంది నేటివ్ లాంగ్వేజ్ పెట్టేస్తూ ఉంటారు. నేటివ్ లాంగ్వేజ్ కాదు, ఓకే, మదర్ టంగ్ అనాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మీకు టీచ్ చేసేటప్పుడు యాజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన 2 విషయాలే. ఒకటి ఏంటంటే మదర్ టంగు, ఇంకొకటి ఏంటి టార్గెట్ లాంగ్వేజ్. ఓకే, ఇవి 2 గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వాట్ ఈజ్ మదర్ టంగ్ అని అంటే, మదర్ టంగ్ ఈజ్ రైట్లీ కాల్డ్ ద ఫస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది చైల్డ్. మదర్ టంగ్నే మనం ఫస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ది చైల్డ్ అని కూడా అనొచ్చు. మదర్ టంగ్ నేర్చుకోవడానికి చైల్డ్ అసలు ఏ రకమైన కష్టము పడ్డు. స్కూల్కి వెళ్ళక్కర్లేదు, గ్రామర్ నేర్చుకోక్కర్లేదు, కాన్షియస్గా అంటే ఫోకస్డ్గా మైండ్ పెట్టి నేర్చుకోక్కర్లేదు, ఎలాంటి రూల్స్ చదవక్కర్లేదు, అసలు ఎలాంటి కష్టపడక్కర్లే. న్యాచురల్గా స్వతహాగా ఇంట్లో చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మనోడు ఎదిగిన దాన్ని బట్టి నేర్చుకుంటాడు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మదరు ఫాదరు తెలుగు వాళ్ళు అనుకుందాం, ఆంధ్ర వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఆంధ్ర నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఓకే, అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయినప్పుడు అక్కడ ఆ పిల్లవాడికి ఇనీషియల్ స్టేజెస్లో స్కూల్కి వెళ్ళడానికి అంటే 4 ఏళ్ళ వయసులో స్కూల్కి వెళ్ళేటప్పుడు లేదా అంతకుముందు ఇంట్లో కూడా వీళ్ళు అమెరికాలో ఉన్నారు కదా, ఇంట్లో కూడా వీళ్ళు ఇంగ్లీషే మాట్లాడుతున్నారు అనుకున్నాం. మదరు ఫాదరు చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎన్విరాన్మెంట్లో కూడా అంటే నైబర్స్ కానీ, స్కూల్లో వీడి ఫ్రెండ్స్ కానీ, లేదా వీడు ఎవరితో ఇంటరాక్ట్ అయినా, ఏదైనా షాప్కి వెళ్ళినా, పచారీ కొట్టుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు అనుకో. సో అప్పుడు న్యాచురల్గా వీడికి ఏమవుతుందంటే ఇంగ్లీష్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే అప్పుడు తన యొక్క మదర్ టంగ్ ఏమవుతుంది, ఇంగ్లీష్ అవుతుంది. ఓకే, మదర్ టంగ్ తెలుగే, కానీ మనోడు స్వతహాగా ఈజీగా నేర్చేసుకున్నాడు అనమాట. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మదర్ టంగ్ అనేది ఖచ్చితంగా ఫాదరు మదరు యొక్క టంగ్ అవ్వాల్సిన రూల్ లేదనమాట. మదర్ టంగ్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట. పిల్లవాడు ఏ భాషనైతే ఎఫర్ట్ లేకుండా ఈజీగా నేర్చుకుంటాడో, మొట్టమొదటిగా ఈజీగా ఎఫర్ట్ లేకుండా నేర్చుకునేటువంటి భాషను కూడా మనం ఫస్ట్ లాంగ్వేజ్ అనొచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, పిల్లవాడికి మదర్ టంగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల భాష అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పిల్లవాడు ఎక్కడైతే పెరిగిన పరిస్థితులు ఉంటాయో, ఎక్కడైతే ఎదుగుతాడో, అక్కడ ఏ భాషనైతే న్యాచురల్గా గ్రాస్ప్ చేసుకుని పికప్ చేసుకుంటాడో ఆ భాష ఆ పిల్లవాడికి మదర్ టంగ్ అయిపోతుంది. ఇక్కడ మనం తెలుగు ఎన్విరాన్మెంట్లో ఉన్నాం కాబట్టి, చుట్టూ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి న్యాచురల్గా మనం తెలుగు నేర్చుకున్నాం కాబట్టి మనకి మదర్ టంగ్ తెలుగు అయిపోయింది. ఓకే, తమిళనాడులో ఉన్న వాళ్ళకి తమిళ్ అయిపోతుంది. అదే యూఎస్లో ఉన్న వాళ్ళకి న్యాచురల్గా వాళ్ళకి మదర్ టంగ్ ఈజీగా ఏది పికప్ చేసుకుంటారు, ఇంగ్లీష్ అనమాట. ఓకే, డన్. సరే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇది చూడండి, లాంగ్వేజ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ బ్లాంక్. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరా? లాంగ్వేజ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ బ్లాంక్. ఆప్షన్ ఏ అండర్స్టాండింగ్గా, ఎనలైజింగ్గా, థింకింగ్గా, అబ్జర్వింగ్గా అని అంటే, లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషను మరియు ఏది మీన్స్ అంటే అర్థం ఏంటంటే మీడియం అనమాట, మాధ్యమం. ఓకే, మనకి భాష ఏ మాధ్యమంలో ఉపయోగపడుతుంది, కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. అంటే నా యొక్క ఫీలింగ్స్ని వేరే వాళ్ళ వ్యక్తులతో షేర్ చేసుకోవడానికి ఐ నీడ్ అ మీన్ ఆర్ ఐ నీడ్ ఎ మీడియం ఆర్ ఐ నీడ్ ఎ డొమైన్ అనమాట, త్రూ విచ్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్స్. వేరే వాళ్ళతో మన యొక్క భావాల్ని, ఫీలింగ్స్ని, ఒపీనియన్స్ని, ఐడియాస్ని పంచుకోవటానికి ఒక మాధ్యమంలో ఉపయోగపడుతుంది భాష కమ్యూనికేషన్కి. ఇంకొకటి ఏంటి, కమ్యూనికేషన్తో పాటు ఇంకొక దానికి కూడా భాష ఉపయోగపడుతుంది. అదేంటి అని అంటే దాన్నే థింకింగ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మైండ్లో ఒక ఆలోచన రావాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి లేదా అలా చేయాలి, ఈ మోడిఫికేషన్స్ చేయాలి, నేను ఇలా చదువుకోవాలి, నేను ఇలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకోవాలి.
లోపల మీకు ఒక ఆలోచన పుట్టాలి, ఒక ఆలోచన రావాలి, దానికి ఒక షేప్ రావాలని అంటే ఏం చేయాలి? మీకు భాష కావాలి. భాష లేకుండా అసలు మీరు ఎలాగ ఒక థాట్ని డెవలప్ చేస్తారు? ఓకే, దీన్నే స్ట్రక్చరలిజం అని అంటాం. స్ట్రక్చరలిస్ట్ థీరీస్ దీన్ని బాగా బిలీవ్ చేశారు. ఫెర్డినాండ్ డి సజార్ అనేటువంటి ఒక స్ట్రక్చరలిస్ట్ ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయన బాగా బిలీవ్ చేసింది ఇదే. ఆయన ఏం చెప్పాడంటే, మీకు భాష అనేది మీకు థింకింగ్ని ఇస్తుంది. ఓకే, మీ థాట్కి అంటే ముందు భాష ఉండాలి, భాష ఉంటేనే థాట్ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీకు ఒక ఆలోచన పుట్టడానికి కూడా మీకు ఒక మాధ్యమం కావాలి. అలాంటి మాధ్యమం ఏంటి అని అంటే భాష. గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ థింకింగ్. అక్కడ ఈజ్ పడాలి, యాజ్ కాదు. లాంగ్వేజ్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ థింకింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో ఇది 5th క్వశ్చన్. ఇది మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఇచ్చాను మీకు, మీరు ఆన్సర్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి క్వశ్చన్. లాంగ్వేజ్ దట్ ఈజ్ హ్యూమన్ ఆపరేట్స్ ఆన్ 4 ప్రిన్సిపల్స్ విచ్ కెన్ బి కన్సిడర్డ్ as philosophical tenets governing the language. The 4 aspects are, 4 ఆస్పెక్ట్స్ ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 ఆస్పెక్ట్స్ మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఆ 4 ఆస్పెక్ట్స్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మీనింగు, ఇంకోటి యూజ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంకొకటి అండర్స్టాండింగ్, ఇంకొకటి ఏంటి అని అడుగుతాడు. అంటే మీనింగు, యూజ్, అండర్స్టాండింగ్ కామన్గా ఉన్నాయి వీటిల్లో. ఇంకొకటి మారింది ఏంటంటే అప్లికేషనా, క్రియేషనా, రిఫ్లెక్షనా, అనాలిసిస్సా అని అంటే మీనింగు, యూజు, అండర్స్టాండింగ్తో పాటు ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్లో లాంగ్వేజ్లో ఉండాల్సిన 4వ లక్షణం ఏంటంటే రిఫ్లెక్షన్. గుర్తుపెట్టుకోండి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, అసలు మీనింగ్ ఉండటం ఏంటి, ఓకే అనేది ఏంటో ఇప్పుడు స్టడీ చేద్దాం. ఇక్కడ చూడండి, 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఫిలసాఫికల్గా చూసుకుంటే. ఓకే, అవేంటి అని అంటే మీనింగ్ ఉండాలి భాషకి, తర్వాత దాన్ని యూజ్ చేసేటట్టు ఉండాలి, ఆ తర్వాత అండర్స్టాండింగ్ ఉండాలి, అంటే భాష అనేది అర్థం చేసుకోగలగాలి, ఆ తర్వాత రిఫ్లెక్షన్. సో ఫస్ట్ అసలు మీనింగ్ అంటే ఏంటి అని చూస్తే మీకు బేసిక్గా ఏమవుతుంది అని అంటే, ఇక్కడ భాషకి మీనింగ్ ఉండటం అని అంటే అర్థం ఏంటి అని అంటే, మీరు లింగ్విస్టిక్గా టెక్నికల్గా చూడకుండా మామూలుగా మనకి చాలామంది ఫిలాసఫర్స్ ఉన్నారు ఓల్డ్ టైమ్స్ నుంచి. సోక్రటీస్ కానీ, ప్లేటో కానీ, గ్రీక్ టైంలో ఎక్కువ మంది గ్రీక్ ఫిలాసఫర్స్. వీళ్ళందరూ ఏం చేసేవారంటే పాత టెక్స్ట్లు, ఓకే, అప్పట్లో ఉన్నటువంటి ప్రీవియస్ టెక్స్ట్ మీరు తీసుకుంటే ఓల్డ్ టెక్స్ట్, ఆ టెక్స్ట్ ఎక్కువగా స్టడీ చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు స్టడీ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మీకు బేసిక్గా ఒక భాష, ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో ఒక టెక్స్ట్ నేను స్టడీ చేస్తున్నానంటే ఆ టెక్స్ట్కి ఒక మీనింగ్ ఉండాలి అని వాళ్ళ ఒపీనియన్, వాళ్ళు అభిప్రాయపడ్డారు. అక్కడ మీనింగ్ అంటే అర్థం ఏంటంటే లాజిక్ అనమాట. మీరు టెక్స్ట్లు రాసినప్పుడు లేదా ఆ భాష ద్వారా మీరు ఏదన్నా భావాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆ వ్యక్తపరిచినటువంటి భావం అనేది లాజికల్గా ఉండాలి అని అంటే పూర్తిగా అర్థవంతమైనది అయి ఉండాలి. అంటే భాష అనేదానికి బేసిక్గా ఒక ఫిక్స్డ్ స్ట్రక్చర్ ఉండి ఆ భాష అనేది మీనింగ్ఫుల్గా ఉంటే ఓకే, అది అర్థం చేసుకోవటానికి తర్వాత నేర్చుకోవటానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి బేసిక్గా భాషకి మీనింగ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ లక్షణంగా ఈ ఫిలాసఫర్స్ ఫీల్ అయ్యారు. సో కంపల్సరీ భాషలో మీనింగ్ ఉండాలి. తర్వాత యూజ్ ఆఫ్ ది లాంగ్వేజ్, భాషని వాడగలగడం అంటే అర్థం ఏంటి? యూజ్ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక సింపుల్ పాయింట్ చెప్తాను చూడండి. భాషని రకరకాల ప్రజలు రకరకాలుగా వాడతారు. అంటే భాష అనేది ఒక ప్రజలకు మాత్రమే లిమిటెడ్గా ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు మనకి అప్పర్ సెక్షన్స్ ఉన్నాయి, డౌన్ ట్రాడన్ సెక్షన్స్ ఉన్నాయి. మీరు వీళ్ళ భాష మాట్లాడే స్టైల్ చూస్తే కొంచెం సాఫిస్టికేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడే తెలుగుకి, ఓకే, కొంచెం డైలీ వేజ్ పీపుల్ కానీ, మాసెస్ కానీ, కొంచెం మందు అలవాటు ఎక్కువగా ఉండేవాళ్ళు కానీ, సో ఇలాగ ఈ సెక్షన్స్ మాట్లాడే తెలుగు భాషకి చాలా తేడా ఉంటుంది. అంటే ఇక్కడ యూజ్ అంటే అర్థం ఏంటంటే, యూజ్ చేయగలగాలనంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ భాషని వాడగలగాలి. ఓకే, వాళ్ళకి యూజబుల్గా ఉండాలి. అంటే కొన్ని సెక్షన్స్కి మాత్రమే భాష లిమిట్ అయి ఉండకూడదు. ఇదే అనమాట ఇక్కడ పాయింట్. ఓకే, దీన్ని ఈ పర్టికులర్ స్టడీ ఒకటి ఉంది, సోషియో లింగ్విస్టిక్స్ అనేటువంటి ఒక స్టడీ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే సొసైటీలో, సమాజంలో రకరకాల సెక్షన్స్లో భాష అనేది ఏ రకంగా వాడబడుతుంది అనేటువంటి స్టడీ చేస్తారు. సో యూజ్ ఆఫ్ ది లాంగ్వేజ్ అంటే భాష అనేది అందరి ద్వారా వాడగలిగింది అయి ఉండాలి. ఆ తర్వాత అండర్స్టాండింగ్ అంటే అర్థం ఏంటంటే, నేను యాజ్ ఎ స్పీకర్ భాష మాట్లాడాను, ఒక ఎక్స్ప్రెషన్ వాడాను. ఈ భాషని వినేటువంటి వ్యక్తి, లిజనర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి నా ఎక్స్ప్రెషన్ వెళ్ళినప్పుడు ఆయన దాన్ని డీకోడ్ చేసుకుని అర్థం చేసుకోగలగాలి.
ఆ లక్షణం అనేది భాషకు ఉండాలి. ఎందుకంటే నేనేదో మాట్లాడేస్తున్నాను, అవతల వ్యక్తికి ఏమీ అర్థం కావట్లా. అలాంటప్పుడు ఆ భాష ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే భాష కంపల్సరీగా అర్థం చేసుకునేటువంటి లక్షణం దానిలో ఉండాలి అని అంటే దానికి ఏముండాలి, స్పెసిఫిక్గా ఒక లాజిక్ ఉండాలి లాంగ్వేజ్లో. ఓకే, క్లియర్, డన్. అంటే అండర్స్టాండబిలిటీ కూడా ఉండాలన్నమాట. భాషకు ఉండేటువంటి మేజర్ లక్షణం అది ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్లో. ఓకే, ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిఫ్లెక్షన్. ఈ మూడు చాలా ఈజీ. మీనింగ్ అంటే ఏంటి? ఓకే, మీనింగ్ అంటే దానికి ఒక లాజిక్ ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, తర్వాత వాడగలిగి ఉండాలి, సమాజంలో అన్ని సెక్షన్స్ భాషను వాడగలిగి ఉండాలి, చాలా ఈజీ. ఆ తర్వాత అండర్స్టాండింగ్ అంటే నేను మాట్లాడాను, స్పీకరు లిజనర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఒకరికొకరికి భాష అర్థం అవ్వాలి, అండర్స్టాండబుల్గా ఉండాలి. ఓకే, ఆ తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటంటే రిఫ్లెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటంటే భాష అనేది సమాజాన్ని ప్రభావితం చేసేదై ఉండాలి. సామాజిక పరిస్థితులు, సమాజంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ భాషలో రిఫ్లెక్ట్ అవ్వాలి. దానికి భాష చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫిలాసాఫికల్ పర్స్పెక్టివ్. మళ్ళీ చెప్తున్నాను, ఇది సైంటిఫిక్ టెక్నికల్ పర్స్పెక్టివ్ కాదు, ఫిలాసాఫికల్ పర్స్పెక్టివ్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామాయణం తీసుకొని చదివారనుకోండి, రాముడి యొక్క లక్షణాలు, గొప్ప గొప్ప లక్షణాలు అన్నీ దాంట్లో ఉంటాయి. అంటే ఏది మంచి ఏది చెడు అనేది, అంటే సమాజాన్ని, ఓకే, భాష ఏం చేస్తుంది, ఒక పుస్తకంలో రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ మంచి చెడు అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది భాషకు ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి లక్షణం. దీని ద్వారా ఏమవుతుంది అంటే మనిషి యొక్క జీవితం మీద కూడా ప్రభావితం చూపిస్తుంది. అంటే మనిషి జీవితం భాష ద్వారా రిఫ్లెక్ట్ చేయబడుతుంది. ఇది ఫిలాసఫర్స్ అంటే ఎవరు, అరిస్టాటిల్, సోక్రటిస్, లేకపోతే గొప్ప గొప్ప ఫిలాసఫర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఇది, సమాజానికి భాష ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఈ 4 విధాలుగా ఉపయోగపడాలి. భాషకు ఒక అర్థవంతమైన మీనింగ్ ఉండాలి, ఒక చక్కటి లాజిక్ ఉండాలి, ఆ తర్వాత భాష అనేది వాడగల యూజబిలిటీ ఉండాలి, తర్వాత అండర్స్టాండబుల్గా ఉండాలి, అందరికీ అర్థం అవ్వాలి మాట్లాడే ఇద్దరు వ్యక్తులకి, ఫైనల్గా రిఫ్లెక్షన్ ఉండాలి. ఈ 4 పాయింట్స్ ఉండాలని వాళ్ళు చెప్పారు. అయితే లింగ్విస్టిక్ పర్స్పెక్టివ్స్లోకి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ భాషకు ఉండే క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి. అక్కడ ఎలా ఉంటుందంటే మనం టెక్నికల్గా, సైంటిఫిక్గా భాషను స్టడీ చేస్తాం. ఓకే, అంటే భాషని నేర్చుకునే దృక్పథంతో చూస్తాం. ఓకే, సరే, ఇప్పుడు లింగ్విస్టిక్ పర్స్పెక్టివ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే లింగ్విస్టిక్స్ పర్స్పెక్టివ్స్లో అసలు వాట్ ఈజ్ లింగ్విస్టిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ లింగ్విస్టిక్స్ అంటే, లింగ్విస్టిక్స్ అనేది ఇట్స్ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. భాషని సైంటిఫిక్గా స్టడీ చేయడం అంటే లాంగ్వేజ్లో ఉండేటువంటి అన్ని విషయాల్ని వాళ్ళు స్టడీ చేస్తారు. ఒక లింగ్విస్ట్ అంటే ఎవరు అని అంటే ఆ భాషకు ఉండేటువంటి స్ట్రక్చర్స్, అలాగే భాషలో ఉండేటువంటి వర్డ్ ఫార్మేషన్స్, అలాగే భాషలో ఉండేటువంటి సౌండ్ క్లస్టర్స్, అన్ని రకాలుగా మొత్తం సైంటిఫిక్గా భాషను పూర్తిగా స్టడీ చేసేటువంటి వ్యక్తుల్ని మనం లింగ్విస్టులు అని అంటాం. ఓకే, లింగ్విస్టిక్స్ అనేది ఏంటంటే ఒక సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. దాన్ని లింగ్విస్టిక్స్ అంటారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ సిఎఫ్ హాకెట్ అనేటువంటి ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం, ఓకే, భాషకు ఉండేటువంటి కొన్ని ఫీచర్స్, డిజైన్ ఫీచర్స్ ఉంటాయి. ప్రతి భాషకి కొన్ని డిజైన్ ఫీచర్స్ ఉంటాయి. అంటే డిజైన్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అనమాట, ఉంటాయని మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే సిఎఫ్ హాకెట్. ఈ బిట్ ఎక్కువగా ఎగ్జామ్స్లో రావడానికి పాసిబిలిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి. సిఎఫ్ హాకెట్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ డిజైన్ ఫీచర్స్. ఓకే, దిస్ టర్మ్, ఈ డిజైన్ ఫీచర్స్, ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ రావచ్చు, డిజైన్ ఫీచర్స్ అ టర్మ్ కాయిన్డ్ బై ఎవరు అని అంటే సిఎఫ్ హాకెట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు లింగ్విస్టిక్ పర్స్పెక్టివ్లో భాషకు ఉండేటువంటి లక్షణాలు చూసుకుంటే, ఓకే, కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి చూడడానికి ముందు ఇంకో క్వశ్చన్ ఉంది చూడండి ఇక్కడ. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్ అండ్ ఎగ్జిబిట్స్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే లింగ్విస్టిక్ పర్స్పెక్టివ్స్లో ఉండేటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం, లాంగ్వేజ్ అనేది సిస్టమాటిక్, అలాగే ఇట్ ఎగ్జిబిట్స్ డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్. భాష అనేది సిస్టమాటిక్గా ఉంటుంది. ఓకే, అలాగే ఇదేం చేస్తుంది అంటే డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే 2 స్ట్రక్చర్స్ని ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పారు. 2 స్ట్రక్చర్స్ని అక్కడ కింద ఇచ్చాను చూడండి, మార్ఫాలజీ ప్లస్ సింటాక్స్. డ్యుయాలిటీ అంటే అర్థం ఏంటి, మార్ఫాలజీ ప్లస్ సింటాక్స్. ఓకే, ఫస్ట్ మార్ఫాలజీ అంటే అర్థం ఏంటి, ద స్టడీ ఆఫ్ వర్డ్స్ అనమాట. అంటే పదాలని స్టడీ చేయటాన్ని మార్ఫాలజీ అని అంటాం. పదాలని స్టడీ చేయటం ఏంటండి, వర్డ్స్ని స్టడీ చేయటం ఏంటి అని అంటే, ఒక పదం తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈగో అనే ఒక పదం తీసుకున్నారనుకోండి. ఈగో అంటే అర్థం ఏంటి, సెల్ఫ్, ఆత్మ అని అర్థం. ఓకే, దానికి నువ్వు ఐసి అనేటువంటి ఒక అడ్జెక్టివల్ ఫామ్ వాడావు అనుకోండి. ఓకే, సెంటర్ అనే పదం వాడాను, ఈగో సెంటర్, దానికి మళ్ళీ మధ్యలో ఐసి అని పెట్టాను, ఇక్ అడ్జెక్టివ్, ఈగో సెంట్రిక్. ఓకే, మానియా అనే వర్డ్ వాడాను అనుకో, ఈగో మానియా.
సో పదాల యొక్క స్టడీ అంటే అర్థం ఏంటంటే బేసిక్గా ఆ పదం ఎక్కడ పుట్టింది, ఆ పదాలను ఎన్ని రకాలుగా వాడచ్చు, అది నౌనా, యాడ్జెక్టివా, యాడ్వర్బా, అలాగే ఈ పదానికి వేరే పదాలకు ఉన్నటువంటి రిలేషన్స్ ఏంటి, ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల ఈ పదాలు ఎలాంటి ఫార్మేషన్స్గా మారతాయి, దాని యొక్క గ్రామాటికల్ టర్మ్స్ని ఎలా మారుతాయి, ఇలా కంప్లీట్ అనాలిసిస్ చేస్తారనమాట. డీప్ అనాలిసిస్ చేస్తారు పదాల గురించి, అనాలిసిస్, వర్డ్స్ యొక్క అనాలిసిస్. దాన్ని మార్ఫాలజీ అని అంటాం. మీకు క్వశ్చన్ రావచ్చు ఎగ్జామ్లో. ఓకే, మార్ఫాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ వర్డ్స్, ద స్టడీ ఆఫ్ సౌండ్స్, ద స్టడీ ఆఫ్ మేబీ లాంగ్వేజ్ ఆర్ ది స్టడీ ఆఫ్ యానిమల్స్ అని అన్నాడు అనుకో. అప్పుడు నువ్వేం చెప్పాలి? మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఆ తర్వాత సింటాక్స్ని సింపుల్ ఫామ్స్లో మీకు అర్థం అవ్వాలంటే గ్రామర్ కంటే ఎక్కువ డెప్త్ ఉంటుంది ఇంకా సింటాక్స్లో. కేవలం గ్రామరే కాదు, గ్రామర్ అంటే ఏంటి మనకు తెలిసిన కొన్ని కాన్సెప్ట్స్, సింటాక్స్లో ఇంకా చాలా ఎక్కువ డెప్త్స్ ఉంటాయి. సో అక్కడ మీరు సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే ది స్టడీ ఆఫ్ స్ట్రక్చర్స్ ఆఫ్ లాంగ్వేజ్ని మనం సింటాక్స్ కింద చెప్పుకోవచ్చు. ఓకే, స్ట్రక్చర్స్ ఒక స్టడీ, దాన్ని సింటాక్స్ అంటే వాక్య నిర్మాణము. ఓకే, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ యొక్క స్టడీ ఏమో సింటాక్స్, పదాల గురించి స్టడీని మార్ఫాలజీ అంటాం. ఈ రెండు డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. ప్రతి భాష సైంటిఫిక్గా ఉంటుంది, అలాగే ఈ రెండిటిని అది ఏం చేస్తుంది, ఎగ్జిబిట్ చేస్తుంది, ఈ రెండిటిని కలిగి ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లాంగ్వేజ్ ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. సో ఇది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్. ఫస్ట్ ఏమన్నాం, లాంగ్వేజ్ ఈజ్ సిస్టమేటిక్ అన్నాం. సిస్టమేటిక్ అంటే ఒక ఖచ్చితమైనటువంటి నమూనాని కలిగి ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుందని అన్నాం. వెంటనే మళ్ళీ ఏమంటున్నాం, ఆర్బిట్రరీ అంటున్నాం. ఆర్బిట్రరీ అంటే ఫిక్స్డ్గా ఉండదని. ఇక్కడ ఫిక్స్డ్గా ఉండకపోవడం అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ అని అన్నాం కదా, భాష అని అన్నాం. భాష అంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ భాష, తెలుగు భాష, తమిళ భాష అని కాదు, స్వతహాగా భాష. ఫర్ ఎగ్జాంపుల్ భాషలో ఒక పదం, ఇప్పుడు తెలుగు భాషలో నీళ్ళు, వాటర్ ఉందనుకోండి, నీళ్ళు, ఇంగ్లీష్లో ఏమైంది, వాటర్ అయింది. అది మీరు బెంగాలీకి వెళ్తే జల్ అవుతుంది, హిందీలో పానీ. ఇలాగ ఒకే వర్డ్ యొక్క ఫామ్స్ అనేవి రకరకాల భాషల్లో రకరకాలుగా ఉన్నాయి. దాని యొక్క టర్మ్ మారిపోయింది, మీనింగ్ మారిపోయింది, టర్మ్ మారింది, ఆ వర్డ్ యొక్క ప్రొనౌన్సియేషన్ మారిపోయింది. ఇలాగ చాలా చేంజెస్ ఉన్నాయి. దీన్ని ఆర్బిట్రరీ అంటాం. ఓకే, సో హోప్ మీకు భాష యొక్క లక్షణం ఈ ఆర్బిట్రరీ అంటే ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో ఆ తర్వాత లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్ అండ్ ఎక్స్టెండిబుల్. లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్ అంటే అర్థం ఏంటి? క్రియేటివిటీ అంటే అర్థం ఏంటి? కొత్తగా ఏదన్నా చేయటం. ఓకే, లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా క్రియేటివే. ఎందుకంటే మీరు ఒక పోయం తీసుకోండి, ఒక పోయం చదివారు, ఇంకొక పోయం చదవండి, ఈ పోయంకి ఆ పోయంకి చాలా తేడా ఉంటుంది. అలాగే ఎంతోమంది పోయిట్స్ ఎంతో క్రియేటివ్గా, ఎంతో గొప్పగా ఎన్నో చేశారు. అలాగే కథలు తీసుకోండి, ఒక స్టోరీ తీసుకుంటే, ఒక స్టోరీ మీరు చదివారు అనుకోండి, సేమ్ అదే థీమ్ ఉన్నటువంటి ఇంకో లవ్ స్టోరీ చదువుతారు. ఆ లవ్ స్టోరీలో థీమ్ అదే ఉంటుంది, కానీ రైటింగ్ స్టైల్ కానీ, యూస్ చేసిన వర్డ్స్ కానీ, వాడిన ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా కొత్తగా ఉంటాయి. దాన్నే క్రియేటివిటీ అంటాం. ఖచ్చితంగా భాష అనేది ఎలా ఉంటుంది? క్రియేటివ్గానే ఉంటుంది. అలాగే ఎక్స్టెండబుల్, పెరుగుతుంది. ఎక్స్టెండబిలిటీ అంటే అర్థం ఏంటి? లాంగ్వేజ్ పెరుగుతూ వెళ్తుంది. ఓకే, పెరగడం అంటే ఎలాగా అంటే ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఒక ఎక్స్ప్రెషన్కి మీరు ఇంకొక ఎక్స్ప్రెషన్ జాయిన్ చేసుకుంటూ ఎక్స్ప్రెషన్స్ని ఏం చేయొచ్చు, మనం లెంత్ మార్చచ్చు, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది లాంగ్వేజ్ ఇప్పుడు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఇది ఒక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. రిడెండెన్సీ, మీకు టెక్నికల్ టర్మ్ వాడాడు ఈ టెక్స్ట్లో. అలాగే ప్రివారికేషన్ అనేటువంటి ఒక టర్మ్ని కూడా వాడాడు. రెండు టర్మ్స్ వాడాడు. రెండు టర్మ్స్ మీకు తెలియాలి. రిడెండెన్సీ అని అంటే రీడన్డెన్సీ. రీ అంటే ఎగైన్, గుర్తుపెట్టుకోండి. రీ అంటే ఎగైన్ డన్డెన్సీ అంటే మళ్ళీ ఎగైన్ రిపీటెడ్గా కొట్టడం అనమాట. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడాన్ని రిడెండెన్సీ అంటాం. రిపిటేషన్ ఆఫ్ సేమ్ వర్డ్స్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ రిడెండెన్సీ, గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రివారికేషన్ అంటే అర్థం ఏంటంటే అబద్ధాలు చెప్పేటువంటి స్కిల్ని ప్రివారికేషన్ అని అంటాం. ఇక్కడ చూడండి, సర్టెన్ లింగ్విస్ట్స్ ఎక్స్టెండ్ ద మీనింగ్ ఆఫ్ క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్ ఏబుల్ టు టెల్ లైస్. ఓకే, సింపుల్. అక్కడ మీరు లాస్ట్లో ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోండి, బీయింగ్ ఏబుల్ టు టెల్ లైస్. ఓకే, అబద్ధాలు చెప్పేటువంటి సామర్థ్యాన్నే ప్రివారికేషన్ అనేటువంటి వర్డ్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. సో ఇవి రెండు గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ టర్మ్స్, రిడెండెన్సీ అండ్ ప్రివారికేషన్. ఇవి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో ఇక్కడ మనం మొత్తం 3 లక్షణాలు డిస్కస్ చేసాం. లాంగ్వేజ్ అనేది సిస్టమేటిక్గా ఉంటుంది, అలాగే డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఆ తర్వాత లాంగ్వేజ్ అనేది ఆర్బిట్రరీగా ఉంటుందని చెప్పుకున్నాం. తర్వాత లాంగ్వేజ్ అనేది క్రియేటివ్గా ఉంటుంది, ఎక్స్టెండబుల్గా ఉంటుంది. క్రియేటివ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే రిడెండెన్సీని, అలాగే ప్రివారికేషన్ని, ఈ రెండు టెక్నికల్ వర్డ్స్ని డిస్కస్ చేసాం. సో ది ఫోర్త్ వన్ ఏంటంటే లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటంటే టైంతో సంబంధం లేకుండా మనం
ఓకే, ఒక భాషలో మాట్లాడుకునేటప్పుడు గతంలో జరిగిపోయిన విషయాలు మాట్లాడుకోవచ్చు, లేదా భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అలాగే ప్రస్తుతం మన ఎగ్జిస్టెన్స్లో అంటే అక్కడ ప్రజెంట్లో లేని విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మా అమ్మగారు కూర్చుని అక్కడ లేనటువంటి మా టీచర్ గురించి మాట్లాడుకోవచ్చు కదా. అవును, దాన్నే మనం ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. లేదా మేమిద్దరం కూర్చుని అప్పుడెప్పుడో ఒక వారం క్రితం జరిగిన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఇప్పుడు విషయం అంటే ఇప్పుడు విషయం కాదు, ఎప్పుడుదో పాత విషయం, అది మాట్లాడుకుంటున్నాం. దాన్నే ఏమంటాం, డిస్ప్లేస్మెంట్ అంటాం. లేదా జరగబోయేది ఒక 10 రోజుల తర్వాత మేము ఏం చేయాలి అనేది ఇప్పుడు కూర్చుని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న విషయం కాదు, అది ఎప్పుడో జరగబోయేది. దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, రాము అండ్ హిజ్ మదర్ are actually discussing about what they are going to do after 10 days. Okay, point is clear. Ramu and his mother are discussing about what they are going to do after 10 days, లేదా regarding what they are going to do after 10 days. ఓకే, సో దిస్ ఎలిమెంట్, ఓకే, అక్కడ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏదైతే ఉందో, వాట్ దిస్ ఎలిమెంట్ ఈజ్ బీయింగ్ రిఫర్ టు, దీన్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్వాలిటీ అని అడుగుతాడు అనమాట. దట్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ లేదా రిఫరింగ్ టు అని అడుగుతాడు. అడిగితే ఏ క్వాలిటీ అది, భాషకు ఉన్నటువంటి ఏ లక్షణం అని అంటే డిస్ప్లేస్మెంట్ అది. ఓకే, సో దాన్నే మనం ఏమంటామంటే, వీ కెన్ టాక్ ఆఫ్ థింగ్స్ రిమూవ్డ్ ఫ్రమ్ అస్ బోత్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. టైంలోను స్పేస్లోను తీసేసినటువంటి విషయాల గురించి మనం డిస్కస్ చేయొచ్చు. దీన్నే డిస్ప్లేస్మెంట్ అంటాం. ఆ తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ అండ్ ఇట్ ట్రాన్స్మిట్స్ కల్చర్. ఇందాక చెప్పాను నేను ఇది మీకు. లాంగ్వేజ్ అనేది ఇన్హెరిటెడ్ కాదు, అంటే వంశపారంపర్యంగా వచ్చేది కాదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్, మీరు ఆంధ్రాలో పుట్టారు. ఓకే, లెట్స్ సే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఒక తమిళనాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం. నా మదర్ టంగ్ తెలుగు, నేను పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి యొక్క మదర్ టంగ్ తమిళ్ అనుకుందాం. సో మేమిద్దరం యూఎస్లో సెటిల్ అయ్యాం. యూఎస్లో సెటిల్ అయ్యి అక్కడ మేము ఎక్కువగా ఏం మాట్లాడుతున్నాం అంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం. మాకు ఒక అబ్బాయి పుట్టాడు. పుట్టినటువంటి అబ్బాయి మెల్లగా ఏ భాష నేర్చుకున్నాడంటే ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అదే ఇన్హెరిటెన్స్గా రావాలనుకోండి భాష, వాడికి ఏం వచ్చేయాలి, తెలుగు వచ్చేయాలి స్వతహాగా పుట్టుకతో, లేదా ఉంటే తమిళ్, ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క భాష అది కాబట్టి. కానీ అది రాదు. అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఏ భాష విన్నాడు, ఏ భాష మాట్లాడుకున్నాడు అనే దాన్ని బట్టి వస్తుంది. అలాగే ఇదేం చేస్తుంది, కల్చర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే భాష ద్వారా మనకి ఏంటంటే కల్చర్ అనేది ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్తుంది. దాని ద్వారా ఏంటంటే కల్చరల్ చేంజెస్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఓకే, ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్లో కామన్గా వాడే ఎక్స్ప్రెషన్స్ 2 ఉన్నాయి, థ్యాంక్ యూ, సారీ. అది వాళ్ళ కల్చర్. ఏదన్నా ఒక పని చేసినప్పుడు వాళ్ళ యొక్క కృతజ్ఞత చెప్పేటప్పుడు థ్యాంక్ యూ అని అంటారు. మనం ఇంగ్లీష్ నేర్చుకున్నాక ఏమైంది, ఇప్పుడు మనం ఎవరైనా ఏదన్నా పని చేస్తే తెలుగులో కృతజ్ఞతలండి లేదా వందనాలండి అని చెప్పట్లా, థ్యాంక్ యూ అంటున్నాం. పొరపాటున ఎవరికైనా ఏదైనా తగిలితే క్షమించండి, తప్పైందండి అని అనట్లా, సారీ అని అంటున్నాం. అంటే ఏమైంది, వాళ్ళ కల్చరు మనకు వచ్చింది. సో ఇక్కడ భాష ఏం చేసింది, కల్చర్ని ట్రాన్స్మిట్ చేసింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో లాంగ్వేజ్ అనేది వంశపారంపర్యంగా నాట్ ఇన్హెరిటెడ్ కాదు ఇది. అలాగే ఇట్ ట్రాన్స్మిట్స్ త్రూ కల్చర్, ఇట్ ట్రాన్స్మిట్స్ కల్చర్. ఇది కల్చర్ని ఏం చేస్తుంది, ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇవి లింగ్విస్టిక్ పర్స్పెక్టివ్లో భాషకు ఉన్నటువంటి 5 ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. బ్లాంక్ ఆర్ డిస్క్రైబ్డ్ ఆర్ రియలైజ్డ్ యాజ్ యూజింగ్ ఎ సెట్ ఆఫ్ స్పెసిఫిక్ వర్డ్స్ యూనిక్ టు ద లాంగ్వేజ్. ఓకే, ఒక భాషలో ఉన్నటువంటి స్పెసిఫిక్ వర్డ్స్ని, ఓకే, యూనిక్ అంటే ఆ భాషలో మాత్రమే ఉంటాయి. దాని ద్వారా మనం ఏ ఆస్పెక్ట్స్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు అంటే కొన్ని వర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భాషలో నమస్తే అనేటువంటి పదం ఉంది, అది యూనిక్ టు తెలుగు. హిందీ నమస్కారం తెలుగు. దీని ద్వారా మనం నమస్తే లేదా నమస్కారం అని చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా చేతులు 2 దగ్గరికి తీసుకుంటాం. సో దీని ద్వారా వేరే వాళ్ళు ఎవరన్నా ఆ పదం నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు కూడా నమస్కారం అని చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే చేతుల దగ్గరికి తీసుకుని దండం పెట్టి నమస్కారం అని అంటారు. అంటే ఈ నమస్కారం అనే పదం తెలుగులో యూనిక్గా వాడేటువంటి ఈ పదం ద్వారా ఈ చేతులు 2 దగ్గర పెట్టి దండం పెట్టేటువంటి కల్చర్ ఏమైంది, ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే అదేంటి, అది ఏ ఆస్పెక్టు, సోషల్ ఆస్పెక్టా, కల్చరల్ ఆస్పెక్టా, ఇంటర్నల్ ఆస్పెక్టా, ఎక్స్టర్నల్ అంటే ఇట్స్ ఏ కల్చరల్ ఆస్పెక్ట్. సో ఇక్కడ మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోవటం. సో తెలుగు మీడియం పిల్లలు ఎవరైతే ఉంటారో సరిగ్గా ఏంటంటే ముందు ప్రశ్నను అర్థం చేసుకుని పరీక్ష రాయండి. కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోండి, బాగా డీప్గా స్టడీ చేయండి. ఓకే, సో ఇవి లింగ్విస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. 4-5 పాయింట్స్ చెప్పుకున్నాం. లాంగ్వేజ్ సిస్టమేటిక్గా ఉంటుంది, అలాగే ఏమవుతుంది, డ్యుయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్ని తెలియజేస్తుంది,
అలాగే భాష అనేది ఆర్బిట్రరీ, ఓకే, ఫిక్స్డ్గా అన్ని భాషల్లోనూ ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ ఫిక్స్డ్గా ఉండవు. ఆ తర్వాత లాంగ్వేజ్ ఇస్ క్రియేటివ్ అండ్ ఎక్స్పాండ్ అవుతుంది, క్రియేటివ్గా ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ అనేది ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్. అలాగే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇన్హెరిటెడ్ అండ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. ఈ 5 పాయింట్స్ డిస్కస్ చేసాం. ఆ తర్వాత సోషల్ పర్స్పెక్టివ్స్ చూడాలి. సో అది చూడడానికి ముందు ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఆల్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ ఈక్వల్, all languages are equal and some are more important, all languages are equal and no language is either superior or inferior to other languages, and all of the above. ఏంటి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరా? సో ఆల్ లాంగ్వేజెస్ ఆర్ నాట్ ఈక్వల్, అన్ని భాషలు సమానం కాదా అంటే మీ భాష ఎక్కువ. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఈక్వల్ అండ్ సమ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, కొన్ని భాషలు అన్నీ సమానమే కానీ మా భాష చాలా ఎక్కువ. ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఈక్వల్ అండ్ నో లాంగ్వేజెస్ ఈజ్ ఐదర్ సుపీరియర్ ఆర్ ఇన్ఫీరియర్ టు అదర్ లాంగ్వేజెస్. అన్ని భాషలు సమానమే, ఏ భాష కూడా ఇంకో భాష కంటే ఎక్కువ కాదు లేదా తక్కువ కాదు. ఆల్ ఆఫ్ ది అబోవ్ పైనవన్నీ. ఏది ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అన్ని భాషలు సమానమే, మీ భాష మీకు గొప్ప అవ్వచ్చు, నా భాష నాకు గొప్ప అవ్వచ్చు, ఎవరి భాష వాళ్ళకి గొప్ప. ఏ భాష ఎక్కువ కాదు, ఏ భాష తక్కువ కాదు అనేటువంటిది ఒక భాషని నేర్చుకునేటువంటి వ్యక్తిగా, భాషని టీచ్ చేసేటువంటి వ్యక్తిగా నువ్వు మైండ్లో పెట్టుకోవాల్సింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే, మనకి ఎలాంటి ప్రిజుడైజెస్ ఉండకూడదు, అన్ని భాషలు సమానం అన్న ఫీలింగ్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత సోషల్ పర్స్పెక్టివ్స్ చూడండి. సో సోషల్ పర్స్పెక్టివ్స్లో మనకి పెద్దగా డిస్కస్ చేయడానికి పాయింట్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోషల్ రిలేషన్షిప్స్, అంటే ఒక ఫ్రెండ్షిప్స్, కొత్త స్నేహాలు, సోషల్ రిలేషన్షిప్స్ అనేవి మనకి భాష ద్వారా కూడా ఏర్పాటవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తెలుగుని, ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళాను, జాబ్ వచ్చింది. అయితే ఆఫీస్లో ఏమవుతుంది అంటే తెలుగు వాళ్ళు 2-3 ఉన్నారనుకుందాం. అక్కడ నా టీంలో 10 మంది ఉంటే 2 తెలుగు వాళ్ళు, 4 తమిళ వాళ్ళు, ఒక మిగిలిన వాళ్ళు ఒరిస్సా వాళ్ళు ఉన్నారనుకుందాం. అప్పుడు జనరల్గా ఏమవుతుందంటే నేను అక్కడ కూర్చొని డిస్కషన్స్ చేసేటప్పుడు ఎక్కువగా నాకు తెలుగు ఒకటి లాంగ్వేజే వచ్చి బాగా మాట్లాడడం, తెలుగు మాట్లాడే వాళ్ళతో న్యాచురల్గా ఏమవుతుందంటే నాకు ఫ్రెండ్షిప్ ఏర్పాటు అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోషల్ రిలేషన్షిప్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్, ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనమాట. ఇది అందరికీ తెలిసిన పాయింటే, పెద్ద ఇందులో డిస్కస్ చేయడానికి ఏం లేదు. అయితే తర్వాత పాయింట్ ఇంపార్టెంట్. అయితే లాంగ్వేజ్ ఈజ్ గవర్న్డ్ బై 6 ఫండమెంటల్ క్వశ్చన్స్. భాష ఎప్పుడు ఎలా ఉంటుందంటే అన్ని సందర్భాల్లోనూ, అన్ని కాంటెక్స్ట్లోనూ భాషను ఒకే రకంగా మాట్లాడకూడదు. ఓకే, ఈ 6 ఫండమెంటల్ క్వశ్చన్స్ని బట్టి భాష ఏమవుతుందంటే మార్చుకోగలగాలి. మీరు సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడేటువంటి భాషను మార్చుకుంటేనే మీకు మంచి రికగ్నిషన్ ఉంటుంది, భాష కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? నాన్నతో మాట్లాడినట్టు ఓకే ఫ్రెండ్తో మాట్లాడినట్టు అమ్మగారితో మాట్లాడడం. అలాగే చెల్లితో మాట్లాడినట్టు అన్నయ్యతో మాట్లాడకూడదు, అన్నయ్యతో మాట్లాడినట్టు చెల్లితో మాట్లాడకూడదు. లాంగ్వేజ్ మారాలి. హూ అనేది ఇంపార్టెంట్. అలాగే వాట్, ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయం మాట్లాడుతున్నారు, మాట్లాడే సబ్జెక్ట్ని బట్టి భాష మారాలి. టెక్నికల్ టర్మ్స్ గురించి ఏదన్నా ఒక టెక్నికల్ సబ్జెక్ట్ మీద ప్రజెంటేషన్ ఇస్తున్నారు, సో ఖచ్చితంగా అక్కడ ఏం వాడాలి? టెక్నికల్ టెర్మినాలజీ వాడాలి. ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విషయాన్ని వాడాలి. అప్పుడు మీ భాష బాగుంటుంది. అలాగే వేరే ఎక్కడ మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, సందర్భం ఏంటి, క్లాస్లో మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంట్లో మాట్లాడుకుంటున్నారా, ప్లే గ్రౌండ్లో మాట్లాడుకుంటున్నారా? ఒక టీచర్తో క్లాస్లో మాట్లాడినట్టు మీరు అదే టీచర్ని బయట కలిసినప్పుడు మాట్లాడరు. క్లాస్లో ఫార్మల్గా ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు మీకు ఆ టీచర్తో రిలేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టాల్లోనే టీచర్ అనుకోండి, సెమీ ఫార్మల్ రిలేషన్. లేదా మీ అన్నయ్య మీ క్లాస్లో టీచర్ అనుకోండి, క్లాస్లో ఎలా ఉంటారు, టీచర్ లాగా మాట్లాడాలి, ఇంట్లో అన్నయ్యలా మాట్లాడాలి, భాష మారాలన్నమాట. అలాగే ఎప్పుడు మాట్లాడుతున్నారు, మీకున్న టైం లిమిట్ ఏంటి? ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది. అప్పుడు మీరు ఎంత క్విక్గా ఆ 10 నిమిషాల్లో చక్కగా మీకు ఇచ్చినటువంటి విషయాన్ని ప్రజెంట్ చేస్తారు? లేదు ఒక గంట టైం ఉంది, ఎంత టైం ఉంది అనేది ఇంపార్టెంట్. వై అనేది ఆల్మోస్ట్ వాటే. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు, అసలు విషయం ఏంటి, దాన్ని బట్టి మళ్ళీ భాష మారాలి. ఆ తర్వాత ఎలా మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారా, లేదా లైవ్గా డైరెక్ట్గా మాట్లాడుతున్నారా, లేదా ఏదైనా ప్రజెంటేషన్ ఇస్తున్నారా, దాన్ని బట్టి కూడా భాష అనేది మారుతుంది. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. దీని మీద పెద్దగా ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం లేదు. కానీ పాయింట్ ఏంటంటే సోషల్ రిలేషన్షిప్స్ అనేవి లాంగ్వేజ్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతాయా లేదా అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. అవుతాయా లేదా అంటే సోషల్ రిలేషన్షిప్స్ ఖచ్చితంగా లాంగ్వేజ్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతాయి. మీ ఆన్సర్ ఏమవ్వాలి? ఎస్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఎక్విజిషను, లెర్నింగ్, ఖచ్చితంగా దీని మీద మీకు బిట్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే ఏంటి, లాంగ్వేజ్ లెర్నింగ్ అంటే ఏంటి?
వాట్ ఈజ్ ఎక్విజిషన్ అండ్ వాట్ ఈజ్ లెర్నింగ్. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎక్విజిషన్ అనేది మీరు ఏం చేస్తారంటే మదర్ టంగ్కి అసోసియేట్ చేసుకోండి. లెర్నింగ్ అనేది ఏం చేస్తారంటే ఫారెన్ లాంగ్వేజ్కి లేదా టార్గెట్ లాంగ్వేజ్కి లేదా వేరే ఏదన్నా లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్కి అసోసియేట్ చేయండి, అంతే అయిపోయింది. ఎక్విజిషన్ అంటే అర్థం ఏంటంటే స్వతహాగా న్యాచురల్గా జనరల్గా ఎఫర్ట్ లేకుండా, ఎలాంటి ఎఫర్ట్ లేకుండా, కాన్షియస్ ఎఫర్ట్ లేకుండా, రూల్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ స్కూల్కి వెళ్ళకుండా చక్కగా వాడు న్యాచురల్గా నేర్చుకునేదాన్ని ఎక్విజిషన్ అంటాం. లాంగ్వేజ్ ఎక్విజిషన్ గురించి మీకు చెప్పాడు కదా, ఎవరు చెప్పారు? నామ్ చామ్స్కీ చెప్తాడు. ఏమని చెప్తాడు? ఏమంటాం, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ LAD ల్యాడ్ అనేది ఉంటుందని చెప్పాడు కదా. మెదడులో స్వతహాగా ల్యాడ్ ఉంటుందని చెప్పింది నామ్ చామ్స్కీ. అంటే బేసిక్గా యూనివర్సల్ స్ట్రక్చర్ చెప్పాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే యూనివర్సల్ గ్రామర్ అనే ఒక పాయింట్ని తీసుకొచ్చాడు. స్వతహాగా ప్రతి పిల్లవాడికి పుట్టిన తర్వాత మైండ్లో ఒక యూనివర్సల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఆయన మనోడు తెలుగు సంస్కృతిలో పుట్టాడు అనుకోండి, తెలుగు నేర్చేసుకుంటాడు న్యాచురల్గా. స్కూల్కి వెళ్ళే లోపు వాడికి తెలుగు భాష వచ్చేస్తుంది. అదే అమెరికాలో పుట్టాడు అనుకోండి, న్యాచురల్గా ఇంగ్లీష్ నేర్చేసుకుంటాడు. అదే లేకపోతే పాకిస్తాన్లో పుట్టాడు అనుకోండి, న్యాచురల్గా హిందీ నేర్చేసుకుంటాడు. అంటే హిందీ ముస్లిం ఫ్యామిలీస్లో పుడితే న్యాచురల్గా ఇది వచ్చేస్తుంది. అంటే ఇదేంటి, దీన్నే యూనివర్సాలిటీ అంటాం. బేసిక్గా యూనివర్సల్ స్ట్రక్చర్ ఉంటుంది మైండ్లో. ఎక్విజిషన్ అంటే అర్థం ఏంటంటే పొందటం, ఓకే, స్వతహాగా నేర్చుకోవటం, ఎక్వైర్ చేసుకోవటం. కానీ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే స్వతహాగా రాదు, న్యాచురల్గా రాదు. నువ్వు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి, రూల్స్ నేర్చుకోవాలి, గ్రామర్ టర్మ్స్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, కాసేపు దాని మీద కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి, దృష్టి పెట్టాలన్నమాట. పెట్టి 1 గంట 2 గంటలు చదవాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే దాన్ని లెర్నింగ్ అంటాం. ఎక్విజిషన్ అనేది ఏంటి? న్యాచురల్ ప్రాసెస్. ఎక్విజిషన్ అనేది యంగ్ చిల్డ్రన్ అంటే చిన్న పిల్లలు, 7 ఏళ్ళ వయసులోపు పిల్లలకి మాత్రమే ఎక్విజిషన్ స్కిల్ ఉంటుంది. న్యాచురల్గా స్వతహాగా భాష అనేది రావాలి అని అంటే 7 ఏళ్ళ వయసులోపు వచ్చేస్తుంది. ఎఫర్ట్ లేకుండా నేర్చుకుంటాడు, అంటే వింటాడు భాష. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, మన ఇంట్లో మన పదాలు మనం మాట్లాడేవి వింటారు, విని న్యాచురల్గా నేర్చేసుకుంటారు, రిపిటేషన్ చేస్తారనమాట. వాళ్ళు దాన్ని రిపీట్ చేసినప్పుడు తప్పులు మాట్లాడతారు. ఆ తప్పులు ఏమవుతాయి? ఇగ్నోరబుల్ అనమాట. వాటిని టాలరేట్ చేయొచ్చు, పెద్ద భయంకరమైన తప్పులేం కావు, ఎవరు పట్టించుకోరు. అందుకని చెప్పి వాడు ఏం చేస్తాడు? తప్పులు మాట్లాడినా ఎవరు ఏమనట్లేదు కాబట్టి దాన్నే రిపీట్ చేసుకుని వాడికాడే ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకుని ప్రొఫిషియన్సీ వచ్చేస్తుంది. కానీ అదే మీరు స్కూల్కి వెళ్ళి సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు తప్పులు మాట్లాడితే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పి టీచర్ కరెక్ట్ చేసేటప్పుడు ఒకసారి ఎవరన్నా తప్పు అని అంటే వెంటనే ఏమవుతుంది? మీరు స్ట్రక్ అయిపోతారు, ఇంక తర్వాత మాట్లాడడానికి కూడా భయపడతారు అనమాట. సో ఇది ఎక్విజిషన్ అనేది న్యాచురల్ ప్రాసెస్. ఇక్కడ ఉన్న పాయింట్స్ చూడండి. ఫోకస్ ఈజ్ ఆన్ కమ్యూనికేషన్ దాన్ లెర్నింగ్ ది ఫార్మ్స్. లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫోకస్ దేని మీద ఉంది? కమ్యూనికేషన్ మీద ఉంటుంది. ఆడేం లెర్నింగ్ కరెక్టా ఇది రాంగా అని చెప్పి ట్రై చేయడు పిల్లవాడు. ఏం చేస్తాడు? న్యాచురల్గా మాట్లాడతాడు. సో అంటే ఈ పాయింట్స్ అన్నీ ఎక్విజిషన్కి సంబంధించినవి. న్యాచురల్ ప్రాసెస్ అసోసియేటెడ్ విత్ యంగ్ చిల్డ్రన్, హ్యాపెన్స్ ఎఫర్ట్లెస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. ఎఫర్ట్ లేకుండా అన్కాన్షియస్గా జరుగుతుంది. అలాగే నెవర్ గెట్స్ టు స్టడీ ది గ్రామర్ రూల్స్. గ్రామర్ రూల్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. కమిట్స్ ఎర్రర్స్ టాలరేటెడ్ ఆర్ అండర్స్టూడ్ బై ది లిసనర్. ఎర్రర్స్ ఎలా ఉంటాయంటే అర్థం చేసుకునేవి, అలాగే టాలరేట్ చేయొచ్చు, అదేం పెద్ద భయంకరమైన తప్పులేమి కాదు. అలాగే ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్. ఎక్కువ ఫోకస్ దేని మీద ఉంటుంది? కమ్యూనికేషన్, మాట్లాడడం మీదే ఉంటుంది, రూల్స్ మీద ఉండదు. ఓకే. సో ఇక్కడ లెర్నింగ్ మీద చూస్తే, లెర్నింగ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే లెర్నింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్, నాట్ ఏ మదర్ టంగ్. మదర్ టంగ్ అంటే ఏంటి? మాతృభాష. మాతృభాష అనేది ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట, పిల్లవాడు నేర్చుకునే ఫస్ట్ లాంగ్వేజ్. సో ఆ ఫస్ట్ లాంగ్వేజ్ కాకుండా సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు లేదా వేరే భాష నేర్చుకునేటప్పుడు న్యాచురల్గా ఏం జరుగుతుంది? ఎక్విజిషన్ ఉండదు, ఇంకా అక్కడ ఏముంటుంది? లెర్నింగ్ ఉంటుంది. సో లెర్నింగ్ అంటే అర్థం ఏంటి? నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఆ గ్రామర్ రూల్స్ నేర్చుకోవాలి, తర్వాత కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాలి. నీకు తెలుసు అనమాట, నేను నేర్చుకుంటున్నాను, ఈ ఎఫర్ట్ మీకు తెలిసి పెడతారు. అదే మదర్ టంగ్ నేర్చుకునేటప్పుడు పిల్లవాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు ఏం ఎఫర్ట్ పెట్టరు, న్యాచురల్గా పదాలు రిపీట్ చేసుకుంటూ నేర్చేసుకుంటారు. అలాగా ఫార్మల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఇంట్లో జరగదు ఇది, లేదా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో మీరు మాట్లాడేసి న్యాచురల్గా నేర్చుకునేది కాదు. స్కూల్కి వెళ్తారు, 1 గంట 2 గంటలు ఆ లాంగ్వేజ్ మీద సెషన్ జరుగుతుంది, టీచర్ వచ్చి రూల్స్ చెప్తారు, మీరు నేర్చుకుంటారు. తర్వాత ఏమవుతుంది? ఇక్కడ గ్రామర్ నేర్పిస్తారు. లెర్నర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లెర్న్ రూల్స్, పెర్హాప్స్ మెమరైజ్ దెమ్. ఆ రూల్స్ నేర్చుకోవాలి, అవసరమైతే వాటిని బట్టి పట్టాలి, మళ్ళీ వాటిని ఎగ్జామ్స్లో రీప్రొడ్యూస్ చేయాలి మార్క్స్ స్కోర్ చేయడానికి. ఓకే. ఇంత పని చేసిన తర్వాత కూడా, ఇవన్నీ చేశాక కూడా నువ్వు ఇట్ మే నాట్ గ్యారంటీ లాంగ్వేజ్ స్పీకింగ్ కాంపిటెన్స్. చూడండి, ఈ పనులన్నీ చేసిన తర్వాత కూడా మీకు లాంగ్వేజ్లో మీరు మాట్లాడగలరా?
స్పీకింగ్ కాంపిటెన్స్ వస్తుందంటే రాకపోవచ్చు, ఆ గ్యారెంటీ ఉండదు. అదే మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఫాల్ట్. మనం ఏం చేస్తున్నాం, సెకండ్ లాంగ్వేజ్ని ఎలా నేర్పిస్తాం, రూల్స్, గ్రామర్, ట్రాన్స్లేషన్ మెథడ్, ఈ మెథడ్స్ని ఫాలో అయ్యి నేర్పించేవారు. చాలామంది ఇంగ్లీష్ టీచర్స్లో కూడా దే డు నాట్ హ్యావ్ దట్ ప్రొఫిషియన్సీ, దే జస్ట్ కంప్లీట్ దేర్ బిఎడ్ అండ్ దే జాయిన్ స్కూల్స్ లైక్ ఇంగ్లీష్ టీచర్స్ అండ్ దే స్టార్ట్ టీచింగ్. ఓకే, అయితే ఏమవుతుంది పాపం వాళ్ళకు కూడా ఫ్లూయెన్సీ ఉండదు. ఇక్కడ ఎంఏ ఇంగ్లీష్ చదివిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే ఫ్లూయెన్సీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే అర్థం ఏంటి, వాళ్ళు రూల్స్ నేర్చుకుంటారు, బట్టి పడతారు, ఎగ్జామ్స్ రాస్తారు, పాస్ అవుతారు, కానీ లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఉండదు, లాంగ్వేజ్ మాట్లాడలేరు. ఓకే, సో మనకి ఏంటంటే రూల్స్ తెలుస్తాయి కానీ మాట్లాడలేము. ఓకే, అది మేజర్గా ఒక డ్రాబ్యాక్ అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రొఫిషియన్సీ అనేది రావట్లేదు, లెర్నింగ్లో జనరల్గా రాకపోవచ్చు, చాలా తక్కువ మందికి వస్తుంది. ఓకే, ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ వేరేగా ఉంటుంది, వాళ్ళ భాషను వినటం, ఓకే, స్పోకెన్ టర్మ్స్లో ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం అది చేస్తారు. ఓకే, సో ఎక్విజిషన్కి లెర్నింగ్కి తేడా తెలిసింది కదా. మీకు ఏం చేస్తాడంటే ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లెర్నింగ్, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ఫీచర్ ఆఫ్ ఎక్విజిషన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ ఎక్విజిషన్, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ అని క్వశ్చన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. సో వీటి మీద నేను క్వశ్చన్స్ని ప్రిపేర్ చేసి టెస్ట్ పెడతాను, అవి మీరు ఎంతవరకు ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఓకే, సో హిస్టరీ డిస్కస్ చేసాం, నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ డిస్కస్ చేసాం, ఓకే, ఫిలాసాఫికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్ డిస్కస్ చేసాం, లింగ్విస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ డిస్కస్ చేసాం, ఆ తర్వాత ఎక్విజిషను, లెర్నింగ్ డిస్కస్ చేసాం. వీటన్నిటి మీద ఒక 20 to 25 క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసి మీకు గ్రూప్లో పెడతాను, మీరు సాల్వ్ చేయండి. అలాగే క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకే, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీటిని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, మిగిలిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సో దట్ దే విల్ ఆల్సో లెర్న్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.